ఫస్ట్ 5 చెప్దాము. అవును 5 చెప్దాము, మళ్ళీ వేడిగా తెస్తారు కదా. మనం అంతా వడ్డించి అయిపోతుంది కదా, అయిన తర్వాత మళ్ళీ 5 చెప్దు. 5 మళ్ళీ ఏం తింటారో చూసి. హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో నిన్న వ్లాగ్లో అయితే చూసారు కదా, తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ అర్జెంట్లో ఉన్నాను అని చెప్పాను కదా. సో ఈవినింగ్ వచ్చేసి 6 o'clock అయితే మనము స్టార్ట్ అయ్యాము. సో ఒక మంచి డాబా దగ్గర అయితే ఆఫ్ వేసుకున్నాము, అంటే నైట్ డిన్నర్ చేయాలి కదా. ట్రాఫిక్ అది అయితే ఆ రోజు ఫ్రైడే, ట్రాఫిక్ అదైతే సూపర్గా హెవీగా అయితే ఉన్నిందండి. నాకు తెలిసి 8:30 ఆ టయానికి అనుకుంటా, జడ్చెల్ల అది దాటిన తర్వాత. సో కొత్తకోట జడ్చెల్ల ఆ మధ్యలో అనుకుంటాను ఒక మంచి డాబా అయితే కనిపించింది. కొంచెం రోడ్డుకు దగ్గరగా ఉన్న డాబాని ప్రిఫర్ అయితే చేస్తాము. కొంచెం జనాలు అండ్ కార్లు ఇలా ఆగి ఉంటాయి కదా, సో అక్కడ మటుకే ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఇలా నైట్ టైమ్స్ కానివ్వండి. సో డాబా అది చూడంగానే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చుట్టూరు గార్డెనింగ్ లాగా, గ్రీనరీ లాగా, వాళ్ళ కిచెన్ కూడా అక్కడ దగ్గరగానే ఉండింది అనమాట. సో ఈ డాబా వచ్చేసేసి ఓల్డ్ సిమ్లా పంజాబీ డాబా. సో పంజాబీ డాబా అని అనగానే వాళ్ళ కర్రీస్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి, మన వాళ్ళు చేసినట్లుగా అయితే ఉండదు కదా. వాళ్ళ స్టైలు, వాళ్ళు వేసే టేస్ట్ మన దాంట్లో అయితే రాదు. పంజాబీ వాళ్ళది అయితే కొంచెం స్పెషల్గానే ఉంటుంది. సో అచ్చంగా అని చెప్పొచ్చు అనమాట వాళ్ళ టేస్ట్ను. ఇంకా మాకు వచ్చేసేసి టేబుల్స్ అవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. మనము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రోటీ కర్రీ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏదైనా రైస్ ఐటమ్ చెప్తే ఈ రోటీ కర్రీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసేసేయాలి. చిన్నగా ఉంటాయి కదా టేబుల్స్, కానీ ఇదైతే అలా చాలా పెద్దగా ఉంది అన్నమాట. టేబుల్స్ ఎన్ని ప్లేట్స్ అన్నా పెట్టుకోవచ్చు అన్నట్టుగా. ఇంకా వాళ్ళది అక్కడే కిచెన్ అని చెప్పాను కదా. సో ఇంకా కిచెన్ దగ్గర కూడా ఏమంటారు, కొంచెం రష్, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఫాస్ట్గా అయితే వాళ్ళు తీసుకొని వచ్చి అయితే సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఇంకా మంచిగా ఆకలి అయితే వేస్తూ ఉండింది. మధ్యాహ్నము అక్కడ తిన్నాము అంతే కదా. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అట్లా టీ కాఫీ ఏం కూడా తాగలేదు, డైరెక్ట్గా బయలుదేరిపోయాము. అందుకు ఇంకా వాళ్ళు అవి సర్వ్ చేస్తున్న బాయ్ని అయితే మా టేబుల్ దగ్గరికి వస్తున్నాడా అని అయితే మనము చూస్తూ ఉన్నాము. ఇందాక గ్రీష్ గార్డ్ అయితే మెనూ మీకు చెప్పేసేసింది, ఏమేమి కావాలా ఏంటి అన్నది మీరైతే వినేసేసారు కదా. ఏ సర్వర్ కూడా అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పిందని నాకైతే అనిపించింది. సో ఫస్ట్ అయితే తండూరి రోటీ అండ్ దాల్ అండ్ పన్నీర్ కర్రీ చెప్పారనమాట. పన్నీర్ కర్రీ తర్వాత వచ్చింది. ఫస్ట్ దాల్ అయితే వచ్చేసేసింది. ఇంకా మా యశు అండ్ మా సరిత కూడా మాతో పాటే వచ్చారు. వాళ్ళ ఇద్దరి ఫేసెస్ని చూడాలి ఆ దాల్ వచ్చినప్పటికీ. ఏంటి పన్నీర్ కర్రీ ఇవ్వకుండా దాల్ ముందు ఇచ్చాడు అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత వాళ్ళకు పన్నీర్ కర్రీ అయితే వచ్చిందనమాట. అప్పుడు అమ్మయ్య అని ఊపిరి అయితే పీల్చుకుంటారనమాట వాళ్ళు ఇద్దరు కూడాను. దాల్ అది అంటే అంత తొందరగా పోదు కదా, కాజు పన్నీర్ ఇలాంటివి అయితే త్వరగా తింటారు కదా. సో ఇంకా కర్రీ రాగానే వాళ్ళ రోటీస్ అయితే ఫటాఫట్ అయితే అయిపోయాయి. ఫస్ట్ అయితే మేము 5 రోటీస్ అని చెప్పుకుందాం, తర్వాత రోటీ కావాలి అంటే చెప్పుకుందాము అని అనుకున్నాము అనమాట. అక్కడ చాయిస్ ఏంటి అంటే మాకు ఫ్రైడే రైస్ తింటాము కదా, సో అందుకు ఎప్పుడెప్పుడా అని నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. డాబాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా థర్స్డే అండ్ సాటర్డేనే వెళ్తూ ఉంటాము. వాళ్ళ రైసెస్ అయితే సూపర్గా అయితే ఉంటాయి కదా. సో మసాలా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశారు. సో అది వచ్చేసేసింది. ఆ తర్వాత కొంచెం కర్డ్ రైస్ తిందాం, కొంచెం కారం ఉంటుంది కదా అని కర్డ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. వాళ్ళైతే ఇంత క్వాంటిటీ ఇచ్చారనమాట. ఇంకా కొంచెం తిని సగం అయితే తిన్నాం, సగం తినలేకపోయాము. వాళ్ళు క్వాంటిటీ కూడా హెవీగా అయితే ఇచ్చారు. ఫుడ్ మటుకు సూపర్గా అయితే ఉండిందండి ఓల్డ్ సిమ్లా పంజాబీలో. ఇంత తిన్నాక ఇంకా నిద్ర అన్నది రాకుండా ఉంటుందా చెప్పండి. సో నిద్ర అయితే
ఖచ్చితంగా వస్తుంది. సో మేమేం చేస్తామంటే నిద్రపోకుండా సాంగ్స్ పెట్టుకున్నాం. అన్ని మంచి ఫాస్ట్ బీట్ ఉన్న తెలుగు సాంగ్స్ అయితే పెట్టేసేసుకొని సౌండ్ పెట్టేసేసుకొని మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. సో తనతోటి కొంచెం సేపు మాట్లాడుకుంటూ నిద్రపోకుండా ఇట్లా మా జర్నీని అన్నది మళ్ళీ స్టార్ట్ చేసాము. ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పాను కదా. సో మేము 11 o'clock అయితే హైదరాబాద్కు రీచ్ అయ్యామన్నమాట. ఇంకా ధీరజ్ దగ్గరికి వెళ్ళేసేసరికి 11:30 అయ్యింది. ఇంకా జస్ట్ ఒక 3 days హాలిడేస్ అన్నట్లుగా ఒక రిలాక్సింగ్ టైం లాగా అన్నట్టుగా అనేసి మనము వెళ్ళాము. సండే ఒక ఇంపార్టెంట్ వర్క్ కూడా అయితే ఉండిందన్నమాట. సో నైట్ అయితే ఇంకా 11:30 అలా అయ్యింది. ఇంకా వీడియో అది అయితే ఏం తీసుకోలేదు. సో వెళ్ళిపోయి పడుకున్నాము. మార్నింగ్ 7 o'clock నుంచి మా చర్చలు అన్నది మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సాటర్డే కదా, ధీరజ్ వాళ్ళకి కూడా హాలిడే కదా, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న ఒక చిన్న ఆలోచన అయితే ఉండింది అన్నమాట. మాకు సండే ఒక వర్క్ ఉంది, సాటర్డే అంతా ఫ్రీగానే ఉన్నాం. ఎక్కడికి వెళ్దాం ఏంటి అంటే ఈ సమ్మర్లో ఫస్ట్ గుర్తుకు వచ్చేది వాటర్ ఫాల్స్. సో ఎక్కడ ఏ ఏరియాలో ఏమున్నాయి అనేసి ఇక్కడ ఎంక్వైరీ అయితే చేసుకుని కొంచెం దోశ బ్యాటర్ ఉండింటే అది తీసుకొని వెళ్ళాను. దోశలు వేసుకున్నాను. కొంతమంది అందరికీ సరిపోదు, తిన్న వాళ్ళు దోశ తిన్నారు, కొంచెం బయటికి వెళ్ళేసేసి ఇంకా ఇడ్లీ పూరి ఇట్లా టిఫిన్ అదైతే కొంతమంది తినేసేసి వచ్చారనమాట. ఇంకా మేము ఫైనల్గా అయితే అందరం రెడీ అయ్యాం. వాకిళ్ళు అన్నీ వేసుకున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మేము మొత్తం 10 members ఉన్నాము. ధీరజ్ వాళ్ళు 3 members, తర్వాత వచ్చేసేసి మా మనోజ్, మేము వచ్చేసేసి 6 membersని అయితే వెళ్ళాము. సో 10 members ఉన్నాం. సో మాకు కారు తీసుకొని వెళ్ళాం. ఆల్రెడీ ధీరజ్ వాళ్ళకి ఒక బండి ఉంది. ఆ తర్వాత వచ్చేసేసి మాకు ఒక బండి మా మనోజ్ తీసుకొని వచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. ఇద్దరు దాని మీద మిగిలిన వాళ్ళం కారులో అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో అనుకుంటూనే ఉన్నాము 11 o'clock అలా అయితే అవుతుంది. మనం ఇంతమంది మీరు రెడీ అయితే 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 11 o'clock అయ్యిందనమాట. కంపల్సరీ మనం అంతా అడుగు బయట పెట్టేసరికి 11 o'clock అవుతుంది అని అనుకున్నాం. అలాగే జరిగిందండి. ఇంకా హైదరాబాద్కి వెళ్ళాడు అంటే మా హస్బెండ్ కార్ అయితే బయటికి తీయడు. ఆ ట్రాఫిక్కి ఏమన్నా క్యాబ్ అని అంటాడు. సో ఇంకా ఇప్పుడు బండ్లోనే కదండి మన కారు తీయాల్సిందే అని చెప్పంగానే సరే కారు బయటికి తీసాడంటే మోస్ట్లీ మా ధీరజే ఉంటుంది అన్నమాట డ్రైవింగ్ హైదరాబాద్ సిటీలో. సో మా హస్బెండ్ కొంచెము క్రౌడ్ ఉంది అంటే అంత త్వరగా డ్రైవ్ అయితే చెయ్యడనమాట. మా బాబు వచ్చేసేసి బ్లాక్ గ్లాసెస్ పెట్టి కూల్ గ్లాసెస్ పెట్టి కూల్గా అయితే బండిని నడుపుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన శంషాబాద్ సైడు ఎస్కేఫే వాటర్ పార్క్ అండి. సో అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు అంత దూరం అక్కడికి అని అనుకోవచ్చు. వాళ్ళకి వచ్చేసేసి ఈవినింగ్ మళ్ళీ ఇంకొక చోటికి కూడా వెళ్ళాలి అంట. ఆ ఏరియాను బట్టి వాటర్ పార్క్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. మనము గచ్చిబౌలి సైడ్ ఒకటి, తర్వాత శంషాబాద్ సైడ్ ఒకటి ఇట్లా అంటే కుదరదు కదా. అన్ని ఒక చోటుకు ఉన్నప్పటికీ మనం వెళ్ళాలి. మోస్ట్లీ హైదరాబాద్లో అయితే ఇట్లా మనము ఆలోచించుకొని ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ వాళ్ళకు శంషాబాద్ సైడ్ ఒక వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు అటు సైడ్ ఉన్నటువంటి ఎస్కేపే వాటర్ పార్క్ని అయితే చూస్ చేసుకున్నారనమాట. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, ధీరజ్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఏనంట వెళ్ళడం. సో వీళ్ళైతే చాలా అంటే చాలా నీట్గా అరేంజ్ చేశారు. చూసారు కదా బయట చైర్స్ వేశారు. ఎవరైనా రావాలి, వెయిట్ చేయాలి, ఎండ అయితే దద్దరిల్లిపోతుంది. సో మంచిగా అయితే చైర్స్ని వేసేసి కూర్చోడానికి ఏర్పాటు చేశారు. అటు సైడ్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మేమంతా టికెట్స్ అవి అయితే తీసుకున్న తర్వాత మనకు టికెట్స్ చేతికి వచ్చేసేసి ఒక ట్యాగ్ లాగా అయితే వేస్తారు కదా, అది ఎంట్రీ ట్యాగ్ అనమాట. సో అవి అయితే ఇక్కడ మనము వేసేసుకున్నాము. టికెట్ వచ్చేసేసి కొంచెం కాస్ట్గానే ఉంది, కానీ లోపల వెళ్ళిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్కి ఇది ఏమీ అనిపించదు అనమాట. చెప్పాను కదా ఎస్కేపే ఇలా అయితే ఇస్తారనమాట. మనం టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపల ఉన్నంతసేపు ఈ ట్యాగ్ని చేతికి పెట్టుకునే ఉండాలి. పోగొట్టుకునే ప్రయత్నాలు అయితే అస్సలు చేయకూడదు అనమాట. సో ఇంకా మేము 11 కదా, 11:30 ఆ టైం అయింది. అప్పుడే అన్నమాట స్టార్ట్ అవుతూ ఉన్నారు కొంచెం జనాలు రావడము. సో పార్క్ కూడా ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే ఇలా పార్క్ కూడా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చినప్పుడు కొంచెం సతాయిస్తారు, ఏడిపిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకు ఆ ఎంటర్టైన్మెంట్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా లోపల వెళ్ళాక అన్ని పెద్దవే ఉంటాయి కదా. సో ఇంకా మేమైతే అందరం ఒక థీమ్ లాగా బ్లాక్ది అయితే వేసుకొని ఒక ఫోటో అయితే దిగుదాము అన్నట్టుగా ఫోటో అయితే దిగుతున్నాం. ఇంకా
ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఆ పార్క్ లోపల మేము సైలెంట్గా కూర్చొని ఉన్నామా, లేకుంటే అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, అక్కడ ఉన్నటువంటి థింగ్స్ని యూజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసామా, ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపించేసేస్తాం. ఆబ్వియస్లీ బాయ్స్ అయితే అసలు ఆగరనుకోండి వాటర్కి. మేము గర్ల్స్ని బయటనే ఉన్నామా, లోపలికి వెళ్ళామా అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.